Hey guys, welcome to Suseela Krishna channel. ఈ రోజు చిట్టి పొట్టి వంకాయలతో మువ్వంకాయ కూరని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ మువ్వంకాయ కర్రీని చేసుకోవడం కోసం ముందుగా కళాయి పెట్టి అందులో 1 కప్పు నువ్వులను వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. నువ్వులు బాగా ఏగుతున్నప్పుడే అందులో 2 స్పూన్ల ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 5-6 ఎండుమిరపకాయలను వేసుకోవాలి. వేసుకొని బాగా ఏగనివ్వాలి. ఇప్పుడు ఇందులో కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు, 3 లవంగాలు, 1 ఇలాచీని వేసి చల్లారనివ్వాలి. అదే కళాయిలో 1/2 స్పూన్ ఆయిల్ వేసి అందులో 2 ఉల్లిపాయలు సన్నగా తరిగినవి వేసుకొని 1-2 నిమిషాలు వేగనివ్వాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లో కొంచెం అల్లం మరియు వెల్లుల్లిపాయని వేసుకోవాలి. చల్లారిన నువ్వులను గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలను వేసుకోవాలి. అలాగే చింతపండును, కర్రీకి సరిపడే సాల్ట్ని కూడా వేసుకోవాలి. గ్రైండ్ చేయాలి. మన చిట్టి పొట్టి వంకాయలని ఈ విధంగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో ఉండనివ్వాలి. ఇప్పుడు వీటిలో మనం ఇందాక తయారు చేసుకున్న పేస్ట్ని పెట్టుకోవాలి. ఈ విధంగా మన చిట్టి పొట్టి వంకాయలను తయారు చేసుకున్న తర్వాత కళాయిలో 4 స్పూన్స్ ఆయిల్ వేసి అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకును వేసుకోవాలి. అందులో మన వంకాయలను కూడా వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని అందులో పసుపును వేసుకోవాలి. మనం ఎండుమిరపకాయలను వాడిన వలన కారాన్ని వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ 10-15 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని స్పైసీగా ఉండడం కోసం 4 పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. అలాగే మనం గ్రేవీ కోసం 1 గ్లాసు నీళ్ళను కూడా వేసుకుందాం. వేసుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీరని వేసుకుంటే అంతే, మన చిట్టి పొట్టి వంకాయ మువ్వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. మీరందరూ ఖచ్చితంగా ట్రై చేయాలని కోరుకుంటున్నాను. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.